హలో, వెల్కమ్ టు జేఈ తెలుగు మంత్ర. ఈరోజు మనం సర్క్యులర్ మోషన్ గురించి చెప్పుకుందాం. ఇన్నాళ్ళు మనకి లీనియర్ మోషన్ తెలుసు కదా. లీనియర్ మోషన్లో అంటే 2D మోషన్. లీనియర్ మోషన్లో ఒక ఆబ్జెక్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు మోషన్లో ఉన్నప్పుడు దానికి న్యూటన్స్ లాస్ ఎలా అప్లై అవుతాయి అనేది న్యూటన్స్ లాస్ సెక్షన్లో చూసాం మనం. ఇందులో ఏంటంటే కర్వీ లీనియర్ మోషన్ అంటే కర్వీ లీనియర్ ఇలా స్ట్రైట్ లైన్ కాకుండా ఒక ఆబ్జెక్ట్ ఒక కర్వ్ తీసుకొని గనక వెళ్తుంటే దీనికి ఎలా ఇలా కర్వీ లీనియర్ మోషన్ ఇక్కడ ఒక సర్కిల్ లాంటిది రావచ్చు, ఇక్కడ ఒక సర్కిల్ ఇలా ఊహించుకొని వేస్తాం అనమాట. అంటే ఇది సర్క్యులర్ మోషన్కి దీనికి కూడా సేమ్ అవే ఉంటాయి ఫార్ములాస్. సర్క్యులర్ మోషన్ అంటే ఏమిటి? ఇలా ఒక సర్కిల్, దీనికి ఒక సెంటర్, ఈ సర్కిల్లో ఒక ఆబ్జెక్ట్ ఈ సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది, ఇలా రొటేట్ అవుతుంది అరౌండ్ ఏ సెంటర్. ఇది ఒక సెంటర్ పాయింట్. ఇలా కనుక తిరుగుతుంటే దీనిని సర్క్యులర్ మోషన్ అంటారు. ఇక్కడ ఈ రేడియస్ కూడా కాన్స్టాంట్గా ఉండాలి. ఈ రేడియస్ ఎక్కడ చూసినా ఆర్ఏ ఉండాలి, ఎక్కడైనా ఆర్ఏ అంటే రేడియస్ కాన్స్టాంట్గా ఉండాలి. అంటే an object మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఆర్ an ఆర్బిట్ కూడా కావచ్చు, ఆర్ సర్క్యులర్ పాత్ కీపింగ్ ది రేడియస్ కాన్స్టాంట్ ఫ్రమ్ ది సెంటర్ పాయింట్. దీన్ని సర్క్యులర్ మోషన్ అంటారు. ఇలా రౌండ్గా తిరిగేదాన్ని సర్క్యులర్ మోషన్. ఇప్పుడు ఒక చూసుకోండి, ఇది ఒక బాబు, ఇక్కడ ఒక థ్రెడ్ ఉంది కదా, ఇలా ఇది అంతే కదా, ఇది సెంటర్ పాయింట్, ఇది తిరుగుతోంది, కాన్స్టాంట్ రేడియస్, ఇది సర్క్యులర్ మోషన్. ఈ సర్కిల్లో మనం ఒక రిఫరెన్స్ పాయింట్ రిఫరెన్స్గా తీసుకుందాం, ఎక్స్ యాక్సిస్ రిఫరెన్స్. ఒక పార్టికల్ ఇక్కడ ఉందనుకుందాం, సర్క్యులర్ పాత్లో రౌండ్గా తిరుగుతోంది, ఏంటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతోంది. ఇక్కడ ఏ, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఆర్ రేడియస్. నెక్స్ట్ ఈ రిఫరెన్స్ పాయింట్ నుంచి ఇది ఏ యాంగిల్లో ఉంది అనేది ఇక్కడ తీటా. దీన్ని యాంగులర్ పొజిషన్ అంటారు. తీటా అనేది యాంగులర్ పొజిషన్. నెక్స్ట్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది బి. ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు ఇక్కడ డెల్టా తీటా అంటే తీటాలో చేంజ్ వచ్చింది కదా, డెల్టా తీటా. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడి నుంచి ఏ ఇక్కడ దాకా బి దాకా వచ్చింది కదా, దీని యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటారు. దిస్ ఈస్ ద యాంగిల్ త్రూ విచ్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ ది మూవింగ్ పార్టికల్ రొటేట్స్ విత్ ఇన్ ఏ గివెన్ టైమ్ ఇంటర్వల్. డెల్టా టీ అనేది టైం ఇంటర్వల్ అనుకుంటే ఇందులో ఇది డెల్టా తీటా ట్రావెల్ చేసింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, దీని యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటారు. ఇప్పుడు మొత్తం సర్కిల్లో తీసుకుంటే మనకి తెలుసు 360 డిగ్రీస్ ఉంటాయి. మొత్తం డిగ్రీస్ అంటే 360 డిగ్రీస్గా డివైడ్ చేస్తారు వాటిని ఆర్బిట్రరీగా. తర్వాత రేడియన్స్ అనేవి ఉంటాయి. ఈ రేడియన్స్ ఏమిటంటే 2π, టోటల్గా ఈ మొత్తం కలిసి 2π రేడియన్స్ అంటే 360 డిగ్రీస్. ఈ రేడియన్ అంటే ఏమిటంటే రిలేటెడ్ టు ఆర్క్ లెంగ్త్ రేడియస్. ఈ రెండు గనక ఈక్వల్ అయితే అది ఒక రేడియన్. ఈ ఆర్క్ లెంగ్త్ డెల్టా ఎస్, రేడియస్ ఆర్, ఇది తీటా. మనకి ఫార్ములా తెలుసు, సర్కిల్కి సంబంధించిన ఫార్ములాలో డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ తీటా. డెల్టా ఎస్ ఆర్క్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ తీటా. ఇక్కడ ఈ రెండు కనుక ఈక్వల్ అయితే అప్పుడు తీటా అనేది ఒక రేడియన్ అవుతుంది. ఇప్పుడు 2π ఈజ్ ఈక్వల్ 360 కాబట్టి 2π రేడియన్స్, ఇది 2π రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 360. ఇక్కడ 1 రేడియన్ ఎంత? 360/2
2π అంటే 180/π. ఇది అప్రాక్సిమేట్లీ 57.29 డిగ్రీస్. ఒక రేడియన్ 57.29 రేడియన్స్ ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఇది మెయిన్ 2π = 360 డిగ్రీస్. ఇది గుర్తుంచుకోవాలి. ఒకవేళ మనకి డిగ్రీలో ఇస్తే రేడియన్స్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం. ఈ సెంటర్ ఓ, ఇది ఎక్స్, ఇది రిఫరెన్స్ లైన్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి అనే పాయింట్, ఈ పార్టికల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళింది. ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సపోజ్ ఇది 60 డిగ్రీస్ అనుకుందాం. 60 డిగ్రీస్ అన్నప్పుడు యాంగులర్ పొజిషన్ 5 అనుకుందాం. ఇక్కడ 5 = యాంగులర్ పొజిషన్. ఇక్కడ డిగ్రీస్లో ఉంది, రేడియన్స్లో మార్చుకోవాలి. రేడియన్స్లోకి మార్చాలంటే ఏం చేయాలి? మనకి 2π రేడియన్స్ అంటే 360 డిగ్రీస్. మనకి 60 డిగ్రీస్ కావాలి. ఎంత అవుతుంది? తక్కువ అవుతుంది కదా. 60/360 × 2π. π/3. దీన్ని రేడియన్స్లో చెప్పాలంటే π/3. ఏదైనా డిగ్రీస్ ఇచ్చి దాన్ని రేడియన్స్లోకి మార్చాలి అంటే, ఫర్ సపోజ్ 60 డిగ్రీస్ అంటే 2π/360 ఇది వేసుకోవాలి. 2π/360 వేసుకొని ఈ డిగ్రీ పక్కన పెడితే ఇది రేడియన్స్లోకి వచ్చేస్తుంది. ఇదేంటి? యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎప్పుడు కూడా ఈ φ అనేది, ఈ తీటా అనేది పాజిటివ్గా ఉంటుంది. ఎప్పుడైతే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా కనుక తీసుకుంటే నెగటివ్ అయిపోతుంది. ఇప్పుడు మొత్తం కలిపి 2π కదా. ఇప్పుడు మనం చేసింది ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఒకవేళ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక్కోమంటే ఇటు నుంచి రావాలి మనం. ఇక్కడి నుంచి ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ బి దాకా రావాలి. ఈ మొత్తం కలిపి 2π. అందులో ఎంత తీసేయాలి మనం? ఈ π/3 తీసేయాలి. ఇంతవరకే π/3. 3×6 π - π/3. 5π/3. ఇక్కడ తీటా నెగిటివ్, ఎందుకంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్లో మాత్రమే పాజిటివ్. మన సర్క్యులర్ మోషన్లో ఎక్కువగా యాంటీ క్లాక్ వైజే తీసుకుంటాం డైరెక్షన్. సెంటర్లో ఉన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటాం. ఈ సర్క్యులర్ మోషన్లో వెలాసిటీ ఎలా ఉంటుంది? వెలాసిటీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఒకే వెలాసిటీ ఉండదు. ఇక్కడ కనుక ఒక వెలాసిటీ ఇలా టాంజెన్షియల్ డైరెక్షన్లో వెలాసిటీ ఇలా ఉంటుంది. వెలాసిటీ వెక్టర్ ఇలా ఉంటుంది. ఈ పొజిషన్లో వెలాసిటీ వెక్టర్. ఇక్కడ నుంచి టాంజెన్షియల్ వెలాసిటీ. ఇక్కడ తీసుకోండి, ఇక్కడ నుంచి టాంజెన్షియల్. ఇక్కడ తీసుకోండి టాంజెన్షియల్. ఇక్కడ తీసుకోండి టాంజెన్షియల్. ఇక్కడ తీసుకోండి. అంటే వెలాసిటీ అనేది డైరెక్షన్ మారుతుంది. ఇది వెక్టర్. వెలాసిటీ అనేది వెక్టర్ కదా. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటాయి. దీని డైరెక్షన్ ఇలా ఉన్నప్పుడు డైరెక్షన్ మారుతూనే ఇట్లా మారి ఇట్లా తిరిగితేనే కదా రౌండ్ తిరిగేది. సర్క్యులర్ మోషన్లో ఉంది అంటే వెలాసిటీ చేంజ్ అవుతూ ఉంటుంది. వెలాసిటీ చేంజ్ అవుతుందంటే యాక్సిలరేషన్ కూడా ఉంటుంది. కానీ స్పీడ్ మాత్రం కాన్స్టాంట్గా ఉండొచ్చు. స్పీడ్ కాన్స్టాంట్గా ఉండొచ్చు, కానీ వెలాసిటీ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. స్పీడ్ అనేది మనకు తెలుసుగా. డిస్టెన్స్, స్పీడ్ అంటే ఏంటి అసలు? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం కదా. అదే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది బై ఎంత టైం. వెలాసిటీ అంటే ఏంటి? వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్తో, డిస్టెన్స్తో పని లేదు, డిస్ప్లేస్మెంట్తో పని. అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇప్పుడు ఒక పార్టికల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఏ నుంచి బికి వచ్చింది, ఇలా వచ్చింది. ఇక్కడి నుంచి ఇది డిస్ప్లేస్మెంట్, ఏ నుంచి బి. కానీ ఒకవేళ ఏ నుంచి బికి ఇలా వెళ్ళింది, ఇది ఈ పాత్రలో వెళ్ళింది, లేదు ఈ పాత్రలో వెళ్ళింది, ఈ పాత్రలో వెళ్ళింది. ఏ పాత్రలో వెళ్ళినా వెలాసిటీ మాత్రం
సేమే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇది ముఖ్యం, కానీ అది ఏ రూట్లో వెళ్ళింది అనేది అనవసరం. అది ఏ రూట్లో తిరిగి తిప్పి వెళ్ళినా కూడా ఏ నుంచి స్టార్ట్ అయింది బీకి వెళ్ళిపోయింది, అంతవరకే. ఇది డిస్ప్లేస్మెంట్. కానీ స్పీడ్ అనుకోండి, ఈ పాత్ని బట్టి మారిపోతుంది. ఇక్కడ ఒక రకమైన స్పీడ్, అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎక్కువైంది కదా, డిస్టెన్స్ బై టైం. ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంది, ఇక్కడ డిస్టెన్స్ ఇంకా ఎక్కువ ఉంది, కాబట్టి స్పీడ్ డిస్టెన్స్ బై టైం మారిపోతుంది. స్పీడ్ మారుతుంది కానీ ఈ వెలాసిటీ అనేది డిస్ప్లేస్మెంట్ తగ్గట్టుగా ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది, ఇదే డిస్టెన్స్ మీద. ఈ సర్క్యులర్ మోషన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. సెకండ్ నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటంటే స్పీడ్ కాన్స్టాంట్ గా ఉంటుంది. స్పీడ్ ఈజ్ కాన్స్టాంట్. అంటే ఈ రౌండ్ తిరిగేటప్పుడు మొత్తం మీద స్పీడ్ కనుక కాన్స్టాంట్ గా ఉంటే అది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో స్పీడ్ ఈజ్ నాట్ కాన్స్టాంట్. ఇక్కడ స్పీడ్ కాన్స్టాంట్ గా ఉండదు, స్పీడ్ మారిపోతూ ఉంటుంది టైం పీరియడ్ బట్టి. కాబట్టి ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి యాక్సిలరేటెడ్ సర్క్యులర్ మోషన్, 2 రిటార్డెడ్ సర్క్యులర్ మోషన్. ఇప్పుడు మనం ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఆన్ చేసాం. ఫ్యాన్ ఆన్ చేశాక స్టార్ట్ అవుతుంది, తిరగటం స్టార్ట్ అయ్యి చిన్నగా స్పీడ్ ఎత్తుకుంటుంది కదా. అప్పుడు ఏమైంది, యాక్సిలరేషన్ పెరిగింది, స్పీడ్ అనేది గ్రాడ్యువల్గా చిన్నగా పెరిగిందిగా. దీని యాక్సిలరేటెడ్ అంటారు, యాక్సిలరేటెడ్ సర్క్యులర్ మోషన్. ముందు వెలాసిటీ తక్కువ ఉండి చిన్నగా పెరిగింది. ఈ మినిమం ఉన్నది ఇది మ్యాక్సిమం వెళ్ళిపోయింది, అంటే వెలాసిటీ పెరుగుతూ వచ్చింది. దీని యాక్సిలరేటెడ్ సర్క్యులర్ మోషన్ అంటారు. రిటార్డెడ్ సర్క్యులర్ మోషన్ అంటే తిరుగుతున్న ఫ్యాన్ ఆపేసాం. తిరుగుతున్న ఫ్యాన్ని ఆపేస్తే ఏమవుతుంది, హై స్పీడ్లో ఉన్న ఫ్యాను చిన్నగా స్లో అయిపోతూ మొత్తం ఆగిపోతుంది, జీరోకి వచ్చేస్తుంది. అంటే వి మ్యాక్సిమం నుంచి వి మినిమంకి వచ్చేస్తుంది, రిటార్డ్ అవుతుంది. దీని రిటార్డెడ్ సర్క్యులర్ మోషన్ అంటారు. సర్క్యులర్ మోషన్ 2 రకాలు, ఈ నాన్ యూనిఫామ్లో కూడా. యాక్సిలరేషన్ 0 నుంచి పెరగటం యాక్సిలరేషన్. ఎక్కువ స్పీడ్లో ఉన్న తగ్గుతూ 0కి రావటం. ఈ 2 గుర్తుంచుకోండి. యాంగులర్ వెలాసిటీ అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్ డెల్టా టీ అనుకుందాం. ఈ టైంలో ఈ యాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది కదా, డెల్టా తీటా. దీన్నే డెల్టా తీటా బై డెల్టా టీ. ఇది యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ యాంగులర్ వెలాసిటీ. ఒమేగా అనేది యావరేజ్ యాంగులర్ వెలాసిటీ కనుక అయితే డెల్టా తీటా బై డెల్టా టీ. నెక్స్ట్ ఇన్స్టాంటేనియస్ కావాలి అన్నప్పుడు ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ వేసుకోవాలి. లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 డెల్టా తీటా బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డి తీటా బై డిటి. ఇది ఇన్స్టాంటేనియస్, ఇదేమో యావరేజ్. టోటల్ యావరేజ్ అంటే ఇది. ఇక్కడ ఏంటంటే ఈ ఒమేగా అనేది యాంగులర్ వెలాసిటీ. ఈ యాంగులర్ వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అని ఉంటుంది. రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్లో ఇలా కనుక మనం పెడితే ఇది సెంటర్, ఇది రొటేషన్, ఇలా అవుతుంది రొటేషన్. ఇలా థంబ్ ఇలా పెట్టి డైరెక్షన్ పైకి ఉంది. ఇది ఈ యాంగులర్ వెలాసిటీ డైరెక్షన్ ఈ పైకి ఉంటుంది. అంటే ఇప్పుడు రౌండ్ ఇలా తిరుగుతున్నప్పుడు ఈ సెంటర్ నుంచి ఈ పైకి ఈ ఒమేగా ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్. ఈ యాంగులర్ వెలాసిటీ డైరెక్షన్ ఏమో ఇలా పైకి ఉంటుంది. ఇది రైట్ హ్యాండ్ థంబ్ రూల్. నెక్స్ట్ ఇక ఆర్క్ లెంగ్త్, ఇది డెల్టా ఎస్ అంటే మనకి సర్కిల్ ఈక్వేషన్స్ ప్రకారం మనకు అప్పుడు సర్కిల్లో వస్తుంది డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ డెల్టా తీటా.
దీన్నే ds ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ డి తీటా వెక్టర్స్ ఇలా కూడా రాసుకుంటారు. ఇప్పుడు రెండు వైపులా మనం dtతో కనుక చేస్తే డెల్టా ఎస్ ఉంది కదా, డెల్టా ఎస్ బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ డెల్టా తీటా బై డెల్టా టీ. డెల్టా టీతో డివైడ్ చేశాను. ఇదేంటి డిస్టెన్స్ బై టీ, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం అంటే వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఓకే, డెల్టా తీటా బై డెల్టా టీ అంటే యాంగులర్ వెలాసిటీ ఒమేగా. కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. ఇది ఇంపార్టెంట్. v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. ఈ వెలాసిటీకి ఈ యాంగులర్ వెలాసిటీకి మధ్య రిలేషన్ ఇది. ఇది ఎక్కువగా మన ప్రాబ్లమ్స్లో వాడతాం. ఇక్కడ చూడండి, సర్కిల్లో వెలాసిటీ టాంజెన్షియల్ డైరెక్షన్లో ఉంది. నెక్స్ట్ రేడియస్ వెక్టర్స్. ఇవి పొజిషన్ వెక్టర్స్ అన్నమాట. ఈ పొజిషన్కి వెక్టర్స్. ఇలా కనుక దీనిని మనం ఈ డైరెక్షన్లో వెలాసిటీ వెక్టర్స్ వరకు తీసుకుందాం. వెలాసిటీ వెక్టర్స్ కనుక తీసుకుంటే v1 v2 ఇది డెల్టా v. వెలాసిటీ వెక్టర్స్ వరకు వెలాసిటీ వరకే తీసుకుందాం, v1 v2 v. ఇలా నెక్స్ట్ ఈ డెల్టా ఎస్ లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్, ఈ రేడియస్ దీన్ని తీసుకుందాం. డెల్టా ఎస్ ఇక్కడ r2 r1. చూడండి, రెండు సేమే ఉంటాయి. వీటిని ఐసోసెలస్ అంటారు. ఐసోసెలస్ ట్రయాంగిల్స్ రెండు ఒకటే ఉన్నాయి కాబట్టి డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎస్ బై ఆర్. ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి ఇలా రాసుకోవచ్చు. డెల్టా వి బై వి ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎస్ బై ఆర్. ఇప్పుడు రెండింటి కింద డెల్టా టీ పెట్టేద్దాం. డెల్టా టీతో డివైడ్ చేద్దాం. డెల్టా వి బై డెల్టా టీ, ఈ వి అటు వెళ్తుంది కదా, వి బై ఆర్ డెల్టా ఎస్ బై డెల్టా టీ. డెల్టా వి బై టీ అంటే ఏంటి? కైనమాటిక్స్లో వస్తుంది. యాక్సిలరేషన్, వెలాసిటీ బై టైం. దీనిని యాక్సిలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ ఇంటూ డెల్టా ఎస్ బై టీ, డిస్టెన్స్ బై టీ. డిస్టెన్స్ బై టీ అంటే వెలాసిటీయే కదా, ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్. అంటే యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఈ యాక్సిలరేషను ఎలా ఉంటుంది? ఫస్ట్ ఈ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ వైపు ఉండే యాక్సిలరేషన్ ఉంటుంది. ఇది సెంట్రిపెటల్ లేదా సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ అంటారు. నెక్స్ట్ నార్మల్ యాక్సిలరేషన్ అంటారు. ఎందుకు నార్మల్ అంటే ఈ వెలాసిటీ ఇలా ఉందా, దీని కరెక్ట్గా 90 degrees యాక్సిలరేషన్. ఈ వెలాసిటీకి కరెక్ట్గా 90 degreesలో ఉంటుంది నార్మల్ యాక్సిలరేషన్. నెక్స్ట్ రేడియల్, ఇది రేడియస్ కదా, రేడియస్ వైపు వస్తుంది రేడియల్ యాక్సిలరేషన్. కాబట్టి ఇది ఏఆర్ అనుకుందాం. ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్. నెక్స్ట్ ఇది ఇటువైపు ఉండేది యాక్సిలరేషన్ ఏమంటారు? టాంజెన్షియల్ యాక్సిలరేషన్. ఏటి టాంజెన్షియల్, ఇది డివి బై డిటి. వెలాసిటీలో ఉన్న చేంజ్ బై టైం పీరియడ్లో ఉన్న చేంజ్. ఈ రెండు గుర్తుంచుకోవాలి మనం. ఏటి ఇది టాంజెన్షియల్, ఇక్కడ టాంజెన్షియల్, ఇక్కడ అనుకోండి, ఇక్కడ ఎక్కడైనా టాంజెన్షియలే ఉంటుంది. దీనికి 90 degreesలో ఏసి లేదా ఏఆర్, దీనికి పర్పెండికులర్గా ఉంటుంది. ఏటీ ఈజ్ పర్పెండికులర్ టు ఏసి ఆర్ ఏఆర్. ఈ ఏటీ అనేది ఎంత? డివి బై డిటి. ఏఆర్ ఎంత? వి స్క్వేర్ బై ఆర్. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ టాంజెన్షియల్గా ఉంటుంది, ఏటీ డివి బై డిటి. నెక్స్ట్ రేడియల్ యాక్సిలరేషన్ ఇన్వర్స్ సెంటర్ వైపు ఉంటుంది, వి స్క్వేర్ బై ఆర్. ఈ రెండు బాగా గుర్తుంచుకోండి, మనకి ప్రాబ్లమ్స్లో ఉపయోగపడతాయి ఈ రెండు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ సెకండ్.
ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇక్కడ 1/t టైం పీరియడ్ ఇన్వర్స్గా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ టైం పీరియడ్. నెంబర్ ఆఫ్ టోటల్ రెవల్యూషన్స్ పర్ సెకండ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎఫ్. ఇది కనుక్కోవాలంటే ఈ ఒమేగా యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 2π. 2π అంటే మొత్తం కలిస్తే 2π. ఈ మొత్తం కలిస్తే 2π రేడియన్స్ బై టైం పీరియడ్. ఈ 1/t అంటే ఎఫ్ కాబట్టి 2πf. యాంగులర్ ఫ్రీక్వెన్సీ కావాలంటే ఇలా చేయాలి. నెక్స్ట్ యాంగులర్ యాక్సిలరేషన్, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. ఒమేగా అనేది యాంగులర్ వెలాసిటీ, అది ఎంత రేట్లో చేంజ్ అవుతోంది అనేది యాంగులర్ యాక్సిలరేషన్. దీన్ని ఆల్ఫా అంటారు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఒమేగా బై డెల్టా టీ. ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో యూనిఫామ్గా గనక ఉంటే, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో యాంగులర్ యాక్సిలరేషన్ అనేది 0. ఎందుకంటే స్పీడ్ కాన్స్టాంట్ కాబట్టి యాంగులర్ యాక్సిలరేషన్ అయితే ఉండదు. యాంగులర్ యాక్సిలరేషన్ అనేది ఉండదు, వెలాసిటీ మాత్రం చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇది నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మాత్రమే ఉంటుంది. నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మాత్రమే ఈ యాంగులర్ యాక్సిలరేషన్ ఉంటుంది, డెల్టా ఒమేగా బై డెల్టా టీ. ఇక్కడ యాంగులర్ వెలాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా T⁻⁻1 అంటే రేడియన్ ఫర్ సెకండ్. నెక్స్ట్ యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫాకి T⁻⁻2 రేడియన్స్ ఫర్ సెకండ్ స్క్వేర్. ఈ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ మనకు తెలుసు కదా, dv/dt. ఆ v బదులు v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా కదా, ఇది అక్కడ పెట్టుకున్నాను. ఈ r బయటకు వస్తుంది, dω/dt. dω/dt అంటే ఆల్ఫా కాబట్టి టాంజెన్షియల్ యాక్సిలరేషన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, r ఇంటూ ఆల్ఫా. ఇదేంటి యాంగులర్ యాక్సిలరేషన్, ఇది యాంగులర్ యాక్సిలరేషన్. నెక్స్ట్ ఈ కర్వీ లీనియర్ మోషన్ గురించి చెప్పుకున్నాం కదా. కర్వీ లీనియర్ మోషన్లో కూడా ఒక పార్టికల్ ఈ డైరెక్షన్ ఇలా మూవ్ కిందకి ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి ఇలా వెళ్తుంది. దీనికి కూడా సేమ్ ఫార్ములాస్ ఇవే, సర్క్యులర్ మోషన్ కింద లెక్క. ఇది ఒక సర్కిల్ లాంటిది అనుకుందాం, ఇలా ఇది ఒక రేడియస్. ఇక్కడ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఏమో ఇలా ఉంది, AT. ఇది నార్మల్ యాక్సిలరేషన్ ఆర్ రేడియల్ యాక్సిలరేషన్, AR కానీ AN కానీ అది సెంటర్ వైపు ఉంటుంది. కరెక్ట్గా నార్మల్ అంటే 90 degrees. మరి రిజల్టెంట్ యాక్సిలరేషన్ ఇది AT, ఇది AN. రిజల్టెంట్ యాక్సిలరేషన్ A ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ AT² ప్లస్ AN². మనకి AT అంటే dv/dt. AN అంటే లోపలిది AR కానీ ఏదైనా సరే, AR అనుకోవచ్చు, AC అనుకోవచ్చు, AN. AR AC AN అంటే రేడియల్, సెంట్రిపెటల్, నార్మల్ ఈజ్ ఈక్వల్ టు v²/r. ఇంతకు మనం చేసాం కదా, v²/r. కాబట్టి ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ dv/dt హోల్ స్క్వేర్ ప్లస్ AN² v²/r హోల్ స్క్వేర్. ఇది రిజల్టెంట్ యాక్సిలరేషన్ ఈ మధ్యలో వచ్చేది. నెక్స్ట్ ఈ ANకి ఇక ప్యారలల్గా కొన్ని గీస్తున్నా. ఈ తీటా మనకు కావాలి, ఈ తీటా మనకు కావాలంటే AN, ఇది కూడా AN, ఇది AT, ఇది AT. చూడండి, తీటాకి ఆపోజిట్గా ఏముంది AR బై AT. ఇది tan θ అవుతుంది. tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్, AR/AT. కాబట్టి తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ AR/AT. ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మనకు తెలుసు యాంగులర్ యాక్సిలరేషన్ ఉంటుంది. యాంగులర్ యాక్సిలరేషన్ ఈ యాంగులర్ యాక్సిలరేషన్ కాన్స్టాంట్గా ఉండొచ్చు, కాన్స్టాంట్గా ఉండకపోవచ్చు. ఒకవేళ కాన్స్టాంట్గా యాక్సిలరేషన్ ఉంటే, ఒకవేళ ఆల్ఫా అనేది కాన్స్టాంట్ కనుక అయితే మనకి కైనమాటిక్స్లో వస్తాయి చూసారా, సేమ్ అవే ఇక్కడ కూడా. ఇది చూడండి, v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ AT. ఇది ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, యాక్సిలరేషన్, టైం. అలాగే ఇది ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ, ఒమేగా అనేది 0, ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ.
సేమ్ ఇలాగే v ఈజ్వల్ u ప్లస్ ct లాగా ఒమేగా ఈజ్వల్ ఒమేగా 0 ఒమేగా నాట్ ప్లస్ ఆల్ఫా ఇంటూ టీ. ఆల్ఫా అనేది ఇది యాంగులర్ యాక్సలరేషన్. నెక్స్ట్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2as. సేమ్ అదే ఫామ్లో ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 ఆల్ఫా తీటా. ఈ తీటా అనేది ఆర్క్ లెంగ్త్. ఇది మనకి ఆర్క్ లెంగ్త్ ఎస్ అనేది డిస్టెన్స్ కాబట్టి మనం ఇక్కడ తీటా తీసుకుంటాం. ఇది డెల్టా ఎస్ ఆర్క్ లెంగ్త్, ఇది తీటా డెల్టా, ఇది తీటా. అంటే డిస్టెన్స్ అనే దాన్ని మనం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కదా, తీటా తీసుకోవాలి. ఇది ఆర్క్ లెంగ్త్ డెల్టా ఎస్. నెక్స్ట్ తీటా ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సేమ్ అదే ఫామ్లో. నెక్స్ట్ ఎట్ ఎంత సెకండ్ డెల్టా తీటా ఎన్ కావాలంటే ఒమేగా నాట్ ప్లస్ ఆల్ఫా బై 2 ఇంటూ 2n మైనస్ 1. ఇవన్నీ కైనమాటిక్స్లో ఉన్నవే సేమ్ ఉంటాయి. ఒకవేళ కాన్స్టాంట్ కాదు, యాంగులర్ యాక్సిలరేషన్ కాన్స్టాంట్ కాదు, చేంజ్ అయిపోతూ ఉంటుంది. చేంజ్ అయిపోతే ఇది వేసుకోవాలి, డిఫరెన్షియేషన్ డి తీటా బై డిటి. ఇది యాంగులర్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు డి ఒమేగా బై డిటి కదా. దీన్ని ఇలా రాసుకోవచ్చు, ఒమేగా పక్కన పెట్టి ఒమేగా డి ఒమేగా బై డి తీటా కూడా రాసుకోవచ్చు.